హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో thumbnail చూస్తేనే మీకు అర్థమైపోతది. సో ఈ వీడియో ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఐ యూజ్డ్ టు ఎర్న్ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్. సో వై లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈయన ఏదో చెప్తారంటే వినేద్దాం. డబ్బులు ఎవరికి ఊరికే రా. కరెక్ట్ కదా. అవే డబ్బులు మనం ప్రొడక్టివ్గా సంపాదిస్తే, అందులోనూ కాలేజ్ డేస్లో. అంటే అన్నాడు గాని సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ఇలాంటి ఒక వెబ్సైట్ ఉందని నాకు ఫైనల్ ఇయర్లోనే తెలిసింది. సో ఈ వెబ్సైటే సూపర్ ప్రూఫ్ అనమాట. సో ఈ వెబ్సైట్లో నేనైతే 2 యాడ్స్ అయితే పెట్టాను. ఒకటి పైథాన్ గురించి అండ్ యోగా రిలేటెడ్ అండ్ సమ్ అదర్ స్టఫ్ లైక్ మెషిన్ లెర్నింగ్, ఇలా కొన్ని టాపిక్స్ మీద అయితే యాడ్ అయితే పెట్టాను. సో యాడ్ అంటే మనం మన గురించి కొంచెం హైలైట్ చేసి చెప్పుకుంటాం, మనం ఎలా ట్యూటర్ చేస్తాం, సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ అది నేను క్లియర్గా చూపిస్తాను ఎలా ఏంటి అనేది. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మంచి ఫలితాలు వస్తాయంటే ఇదేనేమో. సో యాడ్ పెట్టిన ఫ్యూ మంత్స్కి నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది. సో ఫస్ట్ క్లయింటే మనకి ఎన్ఆర్ఐ అనమాట. సో హీస్ ఫ్రమ్ యుఎస్ఏ. సో వాళ్ళిద్దరు పిల్లలకి మనం పైథాన్ క్లాసెస్ తీసుకోవాలంట. ఫస్ట్ భయం వేసి ఎన్ఆర్ఐస్ వీళ్ళతో మనం చేయగలమా లేదా అని ధైర్యం సరిపోక రిఫ్యూజ్ అయితే చేశాను వచ్చిన రిక్వెస్ట్ని. తర్వాత చాలా రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యా, బికాజ్ వచ్చిన ఆపర్చునిటీని పోగొట్టుకున్నానని. బట్ బై గాడ్స్ గ్రేస్ తర్వాత వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేశారు, దే వాంట్ స్పెసిఫికల్లీ ద ఫీమేల్ ట్యూటర్స్. సో కిడ్స్ ఇద్దరు, ఒకళ్ళు 9th అండ్ ఒకళ్ళు 12th చదువుతున్నారు. వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో 12th స్టాండర్డ్ అమ్మాయి ఇంజనీరింగ్లోకి వెళ్తుంది అనమాట. సో దే వాంట్ సమ్ బేసిక్స్ అండ్ హ్యావ్ సమ్ గైడెన్స్ అన్నారు. సో అప్పటికి మనం మన కార్పొరేట్ ఫీల్డ్ స్టార్ట్ చేసాం. సో ఇంకా బాగా ఆలోచించుకొని మనం నేర్చుకున్నదే కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాను. ఆల్సో ఐ క్లియర్లీ మెన్షన్డ్ ఐ విల్ టేక్ ఓన్లీ ఆన్ వీకెండ్స్. సో ఓన్లీ సాటర్డే అండ్ సండేనే తీసుకుంటానని చెప్పాను అనమాట. సో దే యాక్సెప్టెడ్ అండ్ ద కిడ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ దట్ టైమ్ ఓన్లీ. సో యాక్చువల్గా నేను యాడ్లో ఏం మెన్షన్ చేశానంటే ఫస్ట్ డెమో ఫ్రీ అని చెప్పాను, బికాజ్ మనం కొత్త కాబట్టి న్యూ ఆపర్చునిటీ రావాలి కాబట్టి, అండ్ ఫ్రీ అండ్ కాస్ట్ తక్కువ ఉంటే ఎక్కువ వస్తారు కాబట్టి ఫస్ట్లో. సో దట్స్ ద ట్రిక్ ఐ హ్యావ్ ఫాలోడ్ ఇనిషియల్లీ. సో ఫస్ట్ డెమో అయితే ఇచ్చాను. సో అది గూగుల్ మీట్లోనే అనమాట. సో దే లైక్డ్ ఇట్. సో అలా నేను ఒక 1 year పాటు వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వచ్చాను. యాజ్ దే పర్సనలీ లైక్డ్ ఇట్, దే హ్యావ్ ఇంక్రీజ్డ్ మై శాలరీ టు. తర్వాత యొక్క క్లాస్ రివ్యూ తర్వాత ఐ గాట్ 2 more ఆపర్చునిటీస్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పెట్టుబడి లేనిది, ఇంట్లో కూర్చొని చేసేది, హాయిగా నచ్చింది చేయొచ్చు. సో కాలేజ్ స్టూడెంట్స్ మీరు ఇప్పుడే యాడ్లు ప్రిపేర్ చేసేసుకోండి. సో ఇది ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్కే కాదు, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. సో అది ఎలా చేయాలో చూపిస్తా పదండి. దీనికి ఓన్లీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. సో వెంటనే బ్రౌజర్ ఓపెన్ చేసి సూపర్ ప్రూఫ్ అని ఒకసారి టైప్ చేసి సెర్చ్ చేయండి. సో వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ట్యూటర్ని ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అనమాట, మీ కరెంట్ లొకేషన్ ఆర్ ఎక్కడైనా హోల్ వరల్డ్లో. ఒకసారి మనం కొన్నిటికైతే చూద్దాం. ఇక్కడ యోగాకి అయితే చూసేద్దాం, ఆన్లైన్లో ఎంతమంది ట్యూటర్స్ ఉన్నారు కరెంట్ లొకేషన్స్లో. సో ఇక్కడైతే మనం చూడొచ్చు కొన్ని ప్రొఫైల్స్ అయితే వచ్చాయి. సో మనం కూడా ఇలా యాడ్ పెడితే మన ప్రొఫైల్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అండ్ హ్యాస్ మోర్ రేటింగ్స్ కాబట్టి వీళ్ళు ఫస్ట్ వచ్చిందనమాట, అంతే. సో ఇప్పుడు వేరే ట్యూటర్స్ని ఒకసారి సెర్చ్ చేద్దాం, లైక్ మెషిన్ లెర్నింగ్. సో ఇక్కడ కూడా సిమిలర్. ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే వాళ్ళ ప్రొఫైల్స్ కాస్ట్ చూడండి, 1000 per hour, 1000 per hour. సో డిపెండ్స్ ఆన్ ద కోర్స్ అనమాట, అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు ఎన్ని క్లాసెస్ ఇంతకుముందు డీల్ చేశారో దాన్ని బట్టి కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ వచ్చి అండ్ వాళ్ళు ప్రైస్ పెంచుకోవచ్చు అనమాట. ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది ట్యూటర్కి. సో ఇప్పుడు ఆఫ్లైన్లో టీచింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఆన్లైన్లో చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ట్యూటర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి మీరు, ఇదిగోండి ఒకసారి రిఫరల్గా ఆల్రెడీ ఉన్న వాళ్ళ ప్రొఫైల్ని ఒకసారి కేర్ఫుల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఈమె ప్రొఫైల్ చూడండి, ఈమె ప్రొఫెషన్ అండ్ వెరీ డీటెయిల్డ్గా రాసుకుందనమాట. ఆమె క్లాస్ ఎలా చెప్తారు, సో ఆమె అవర్లీ ఎంత చార్జ్ చేస్తారు, సో ఇవన్నీ చాలా నీట్‌గా రివ్యూస్, రికమెండేషన్స్, సో ఇవన్నీ నీట్‌గా ఉన్నాయి. సో అందుకే వీళ్ళ ప్రొఫైల్ తొందరగా రీచ్ అవుతుందనమాట. సో ఇక్కడైతే ఈసారిది
అబౌట్ హిమ్. సో, ఇది కూడా బావుంది. ఒకసారి మీరు ఏ కేటగరీకి అప్లై చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరొకసారి ప్రొఫైల్ రిఫరెన్స్‌గా తీసుకొని మీరు యాడ్ చేసుకోండి మీ దాంట్లో. సో, ఇక్కడైతే ఈ సార్‌కి అబౌట్ హిమ్ హి డిడ్ ఎ లాట్. సో, మీరు మీ వర్క్‌ని వీడియో రూపంలో ఇక్కడ అటాచ్ చేయొచ్చు. సో దట్ ఆడియన్స్‌ని మనం త్వరగా గ్రాబ్ చేయొచ్చనమాట. మన టీచింగ్ స్కిల్స్‌ని సో, చూసి. ఇంకా మనం ల్యాగ్ చేయకుండా ఫటాఫట్ ఎలా క్రియేట్ చేయాలి ట్విట్టర్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే మీరు సైన్ అప్ అయిపోండి జీమెయిల్ అకౌంట్‌తో ఈ వెబ్‌సైట్‌లోకి. సో, నాకిక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను లాగిన్ అయిపోయాను. సో, వెయిట్ చేద్దాం అదొచ్చేంత వరకు. సో, ఇది డాష్‌బోర్డ్ అనమాట. సో, నాకు ఆల్రెడీ కొన్ని యాడ్స్ అండ్ క్లాసెస్ రిక్వెస్ట్‌లున్నాయి కాబట్టి ఐ హావ్ సంథింగ్ లైక్ దిస్. సో, మీరు న్యూగా ఇందులో రిజిస్టర్ అవుతుంటే మీకిలా ఉండదనమాట. అది ఎలా చేశారనేది తర్వాత చూపిస్తాను. సో, ఇది నాకొచ్చినటువంటి కొన్ని క్లాసెస్ రిక్వెస్ట్ అనమాట. సో, అక్కడ మనకి క్లాస్ యాక్సెప్ట్ అట్ రిఫ్యూజ్ అక్కడే ఉంటది. సో, మనం క్లాస్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్, మన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ స్టూడెంట్‌కయితే వెళ్ళిపోతాయి. సో, రిఫ్యూజ్ చేసేస్తే ఇంక మనకి క్లాస్ రిక్వెస్ట్ అంటే మెయిల్ ఐడీ ఉంటది గానీ, బట్ మన డీటెయిల్స్ అయితే వెళ్ళవు. సో, ఇప్పుడైతే నేనొక కొత్త ఈమెయిల్ ఐడీతో మీకు ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి. సో, ఇవి నేను క్యాన్సిల్ చేసిన క్లాసెస్ అనమాట. సో, యాక్చువల్‌గా ఇప్పుడు తెలుగు మాట్లాడే తెలుగు ఫ్యాకల్టీ కావాలనుకుంటారు. సో, అలా కొంతమందికి ఉంటది గదా! లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్. సో, అలా అయినా మన అని ఒక ఫీలింగ్ ఉంటది గదా! సో, వై నాట్? సో, అప్పుడు గూడా మనకి ఈ ఆపర్చునిటీ రావచ్చనమాట. సో, ఇదైతే నేను పెట్టిన యాడ్. సో, మీరు కూడా ఇప్పుడు మీ యాడ్ అలా పెట్టుకోవచ్చు. అప్పుడు నాకు తెలీదు ఎలా పెట్టాలో అలా పెట్టేసాననమాట. సో, ఇది నాకొచ్చిన రివ్యూ. ఇక్కడ మనం స్టూడెంట్‌ని రివ్యూ చేయొచ్చనమాట. సో, ఇలా మనకి మెయిలొస్తది. క్లాసెస్ రిక్వెస్ట్ ఏమన్నొస్తే. సో, ఇప్పుడైతే లాగౌట్ అయ్యి చూపిస్తాను. కొత్త మెయిల్‌తోని లాగిన్ అవుతున్నా. సైన్ అప్ విత్ జీమెయిల్ ఐడీ. సో, అయిన తర్వాత మనం ఏ సబ్జెక్ట్ టీచ్ చేయాలనుకుంటున్నాం అనేది అడుగుతది. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్, పర్సనల్ ట్రైనర్. సో, చాలా ఉన్నాయి. సో, వాటిలో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. అవి ఆప్షనల్. మీరు సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేదంటే లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్ చూసాం, హిందీ చూసాం. హిందీలో అయితే నేటివ్ లాంగ్వేజా అని. సో, లెట్స్ డూ ఫర్ తెలుగు. తెలుగు ఉందో లేదో చూద్దాం. సో, ఉంది. సో, మనం తెలుగు సొంతోళ్ళమే కాబట్టి మనం తెలుగు చెప్పడంలో ఒక యాడ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మీ యాడ్‌కి టైటిల్ ఇచ్చుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు క్లాసెస్ ఫ్రమ్ నేటివ్ స్పీకర్ అనిద్దాం. ఓకే. సో, ఇక్కడ పక్కన మనకి ఎలా రాయాలి, మన టైటిల్ ఎలా ఉండాలి, సో, అంతా ఇక్కడ ఇస్తారనమాట. సో, ఇక్కడ ఇంకా మనం ఏం యాడ్ చేద్దామంటే, మై వర్కింగ్ ప్రొఫెషనల్ అండ్ టీచ్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. సో, మీ ప్రొఫైల్‌ని బట్టి మీరు రాసుకోండి. నేనైతే ఎలా చెప్తానో అన్నట్టు రాస్తున్నాను. జస్ట్ ఇది అల్టిమేట్ కాదు. బట్ యూ కెన్ యూజ్ సమ్ టూల్స్. సో, నెక్స్ట్ మీరు క్లాస్ ఎలా చెప్తారు? అంటే మీ క్లాస్ ఎలా ఉంటది అనే దాని గురించనమాట. ఇక్కడ ఆల్రెడీ మీకు గుడ్ టు నోలో ఇస్తారు. ఎలా డీటెయిల్‌గా రాయాలో, మీ టీచింగ్ మెథడ్స్, టెక్నిక్స్ అండ్ మీ స్ట్రక్చర్ ఎలా ఉంటది, క్లాస్ స్ట్రక్చరు, మీ స్పెషల్ ఫీచర్స్ ఏంటి? సో, అవన్నీ మీరిక్కడ మెన్షన్ చేసుకోవచ్చనమాట. మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ పీపుల్‌కి మీ క్లాసెస్ ఇవ్వబోతున్నారు. లైక్ ఫ్రమ్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ కాలేజ్ లెవెల్ స్టూడెంట్స్ ఆర్ అడల్ట్స్. సో, ఇలా మీరైతే మీ అబౌట్ ద క్లాస్‌లో మెన్షన్ చేసుకోవచ్చు. సో, ఇందాక మనం కొన్ని ప్రొఫైల్స్ చూసాం గదా! ఆ ప్రొఫైల్స్‌ని కొంచెం రిఫరెన్స్‌గా తీసుకొని రాయండి. నేనిక్కడ జనరల్‌గా రాస్తున్నాననమాట. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, నౌ ఇట్ ఈస్ అబౌట్ యూ. సో, ఇందులో మీరు మీ గురించి రాయాలనమాట. ఎలా ఉంటారు లైక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ స్టూడెంట్స్ విల్ రీడ్ అబౌట్ యూ. సో, ఫస్ట్ స్టూడెంట్స్ మీ దగ్గరికి రావాలంటే మీ గురించి తెలుసుకుంటారు గాబట్టి, ఇందులో మీ పర్సనాలిటీ అండ్ వాట్ యూ ఆర్ అనేది రాసేయండి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఏమైనా యూఆర్ఎల్స్ కానీ ఇలాంటివి ఇందులో కనపడగూడదు.
అని అక్కడ మెన్షన్ చేశారు. సో, దాన్ని బట్టి మీరు మీ అబౌట్ యూలో రాసేయండి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ప్లస్ పాయింట్ ఏంటంటే అబౌట్ యూలో మీరెక్కడి నుంచి మీ లొకేషన్ అది మెన్షన్ చేసుకోవచ్చు. సో, అండ్ ఇక్కడ ఆల్రెడీ అడుగుతున్నారు లొకేషన్ ఆఫ్ ద క్లాస్ అనేది. సో, మీరేమేం లాంగ్వేజెస్ మాట్లాడతారు? సో, అది కూడా ప్లస్సే కదా! సో, నేటివ్ అయితే ముందు ప్రిఫరెన్సెస్‌కి ఇస్తారనమాట. సో, ఇక్కడ అవర్లీ ఫీ అడుగుతున్నారు. ఇక్కడ 490 చూపిస్తుంది యావరేజ్ మా ఏరియాలో. సో, నెక్స్ట్ ఫోన్ నంబర్ ఇచ్చేస్తే మన పని అయిపోతదనమాట. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ప్రొఫైల్ పిక్చర్ మీది మంచిది యాడ్ చేసుకోండి. సో, ప్రొఫైల్‌ని చూసే కాబట్టి వచ్చేది. సో, మంచి ప్రొఫైల్ అయితే యాడ్ చేసుకోండి. సో, ఇప్పుడు మీ యాడ్ ఆన్‌లైన్‌లో ఉందనమాట. సో, ఇప్పుడు మీరు ఇది మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవచ్చు. మీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. సో, అంతే. ఇంకా మీరు మీ ఫస్ట్ యాడ్ అయితే క్రియేట్ చేసేసారు. కంగ్రాచ్యులేషన్స్. సో, ఇంకా మనకి మన క్లాసెస్ రిక్వెస్ట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మీకు యాక్చువల్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, క్లాస్ వచ్చిన తర్వాత మీరు కూడా ఇలాగే అంటారు. Diana, Senior Faculty, Berkeley College. ఇంతే అంటారు కదా! నిజం చెప్పండి. మాత్రం చాలు దవతలు పడేస్తాను. ఒక్క ఆపర్చునిటీ వస్తే మనం కూడా ఇలాగే రెచ్చిపోవచ్చు. సో, అంతే అండి ఈ వీడియో. సో, థ్యాంక్ యూ ఆల్. డే బై డే యూ ఆర్ సపోర్టింగ్ ఎ లాట్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ అలాగే ఇంకా మంచి వీడియోస్ చేయబోతున్నాను. కీప్ సపోర్టింగ్ మీ బై సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ వికే వ్లాగ్స్ 7-7. అలాగే ఆ కామెంట్ కూడా చేసేసుకోండి. ఓకే దెన్ బాయ్. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.